ఈ రవిబాబు తప్పుగా ఒక మాట మాట్లాడాడు అని తనని నేను చాలా కష్టపెట్టాను. కానీ ఈరోజు నా కుటుంబ మర్యాదని, నా మనవరాలి జీవితాన్ని తనే కాపాడాడు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. నీకు రుణపడి ఉంటాను బాబు. అయ్యా, ఇది నేను మీ మనోరాల కోసమో మీ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలనో నేను చేయలేదయ్యా. నాకు అలా అంతా నటించడం తెలీదు. నా కుటుంబంలో ఒక అమ్మాయికి ఇలా జరుగుంటే నేనేం చేస్తానో అదే నేను చేశానయ్యా. 60 ఏళ్లు దాటగానే మంచివాడా కాదా అని కూడా చూడకుండా అందర్నీ పెద్ద మనిషిగా చూసే అలవాటు అన్ని ఊర్లలో ఉన్నాయి. కాని నా తమ్ముడు నాతోనే పెరిగాడు. నీకంటే వయసులో పెద్దవాడే. వాడు ఇంత చండాలమైన పని చేయాలనుకున్నాడు. చెప్పటానికే అసహ్యంగా ఉంది. కాని నువ్వు చిన్న కుర్రాడివి. ఎంత పెద్ద పని చేశావు. అది అసలు ఒక విషయం అని నువ్వు అనుకోలేదు చూడు. పెద్ద స్థాయికి వెళ్తావయ్యా. నాకు తెలిసినంతవరకు నువ్వేనయ్యా పెద్ద మనిషివి. మీ ఆవిడ చెయ్యి వదలకు. నువ్వు ఎప్పుడెప్పుడు పడిపోతావో అప్పుడప్పుడు నిన్ను గట్టిగా పట్టుకుంటోంది తను. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అయ్యా, అయితే ముందులాగానే మాతో బిజినెస్ చేస్తారా? ఏంటమ్మా అలా అడిగావు? నా తరమే కాదు, నా తర్వాత తరంలో కూడా మా ప్రోడక్ట్స్ కేవలం మీ కంపెనీకి మాత్రమే ఇస్తాం. ఏంటి శివ? అలాగే అయ్యా. తరుణి, తాతయ్య, ఇక మీద ఈ కంపెనీకి వారసులు శివ నువ్వేనమ్మా. నేను ఎలాగైతే ఝాన్సీ అమ్మతో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నానో అదే విధంగా మీరు చెయ్యాలి. అలాగే తాతయ్య. పంట నీళ్లలో మునిగిపోకూడదని మీ మనవడు పార పట్టినప్పుడే తను నా నమ్మకాన్ని గెలుచుకున్నాడమ్మా. ఇప్పుడు చెప్తున్నాను ఝాన్సీ అమ్మా, మీ వారసులుగా సరిగ్గా సరిపోయే 2 వజ్రాలను తయారు చేశారు. తనకి ఉన్న పట్టుదలకి బంగారికి ఉన్న నైపుణ్యం చేరితే మీ కంపెనీ తిరుగు లేకుండా ఆకాశాన్ని తాకుతుంది చూడండి. రవి, చాలా గర్వంగా ఉందిరా. నువ్వు చాలా కష్టపడుతుంటే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు పట్టుదలతో నిలబడి ఈయన మనసు గెలుచుకున్నావు. అది ఏ షార్ట్ కట్టు చూడకుండా గెలిచి చూపించావు. అక్కడే నువ్వు నా మనవడు అనిపించుకున్నావు. బంగారీ, సాధించావమ్మా. తరుణి, శివ, అయ్యా, ఇద్దరూ ఝాన్సీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే అయ్యా. వెళ్ళండి. రా తరుణి, రా. అమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి.